15 నిమిషాలు దమ్ము తర్వాత ఇలా వచ్చింది. అది ఇలా 4 పక్కల జాగ్రత్తగా కలుపుకోవాలి. 4 పక్కల జాగ్రత్తగా కలుపుకొని మన నచ్చినట్టు రైతాతో, పన్నీర్ కర్రీతో, మీ ఇష్టం, ఆప్షన్, గుత్తి వంకాయ కర్రీతో, ఇంకా దేనితోనైనా సరే కలపడం మాత్రం ఇంకా మళ్ళీ మగ్గిపోకుండా 15 అంటే 15 నిమిషాలండి. వాటర్ అంత దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాలు కరెక్ట్గా టైం చూసుకొని 15 నిమిషాలకి తీసేయాలన్నమాట. ఆఫ్ చేసేయాలి, తీసేయడం కాదు. స్టవ్ ఆపిన 15 నిమిషాలకి ఓపెన్ చేసి ఇలా కలుపుకోవాలి. దాని మీద మనకి నచ్చినట్టుగా పుదీనా, మెంతాకు, కొత్తిమీర మన ఇష్టం. ఇంకా ఎక్సెస్ వేసుకుంటే మరి కొంచెం కొందరు ఫ్లేవర్స్ వేస్తారు. అలాంటి తప్పుడు పని మాత్రం మీరు ఎప్పుడు చేయకండి. ఆ ఫ్లేవర్స్ ఏవైనా సరే మనం వేసిన మసాలాలతోటే రావాలి. నేనైతే 14 రకాల మసాలాలు వేస్తాను. ఎవరో కూడా నాకు తెలిసి అన్ని రకాల మసాలాలు వాడతారని అనుకోను. వీలైనప్పుడు ఒకసారి నేను చెప్తాను, నేను ఏ రకాల మసాలాలు అయితే వాడుతున్నానో మీకు చెప్తాను. కొత్తిమీర, పుదీనా, మెంతాకు వేసుకొని మూత పెట్టేసి ఇంకా పంపించేయడమే. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వేణు క్యాటరింగ్, అనకాపల్లి, గౌరపాలెం, 9381699019. థ్యాంక్ యూ.